ఇప్పుడేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకున్న ప్రతీకారం తీర్చుకో. నా పాపని తీసుకొని నేను ఇండియాకి వెళ్ళిపోతా. కానీ పోలీసులతో ఎటువంటి సమస్య రాకుండా చూసుకో. నా కూతుర్ని తిరిగి నా కుటుంబానికి అప్పగించాలి. నువ్వెవరిని చంపాలో చెప్పు. సాధ్యమైతే నిన్ను వెతికి పెడతాను. ఇంకా నువ్వు నన్ను దయ్యంలాగే చూస్తున్నావు. నాకంటూ ఒక అమ్ముండుంటే నేనెందుకు హాస్టల్లో చదువుకుంటా? నా కోసమే బ్రతుకుతున్న నా తండ్రిని ఎందుకు పోగొట్టుకుంటాను? మీరా మీరా నువ్వు నా గురించి పట్టించుకోవట్లేదు. సరేలే అనుకున్నా. నేను నీకేం చేయాలో చెప్పు. చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు నువ్వు నిత్యం మీరాగా కావాలి. ఎప్పటికీ. హలో, నేను రాజుని మాట్లాడుతున్నాను. హలో రాజా, ఎక్కడున్నావు? క్వార్టర్స్ లో ఉన్నాను రా. వెంటనే గ్రీన్ గేట్ దగ్గరకు వచ్చాయి. ఇంకొకడు ఇక్కడే ఉన్నాడు. పెళ్లి చంపాయి. అంతకు ముందు నన్ను కూడా చంపేసి వెళ్ళు. నన్ను కూడా చంపాయి. నాకు నువ్వు నిత్య మీరాగా కావాలి. నాన్న, నీ కూతురు నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేం చేయను? చెప్పండి నాన్న, చెప్పండి. నాకు ఈ అమ్మ కావాలి నాన్న. నా వల్ల ఆమెను విడిచి వెళ్ళలేకపోతున్నా. చెప్పండి నాన్న. నాకు అమ్మని గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టుకోవాలని ఆశగా ఉంది నాన్న. చెప్పండి నాన్న. I love you, అమ్మా. ఇలా చూడు. నువ్వెవరిని చంపాలో చెప్పు. నేను వాళ్ళని చంపుతాను. నువ్వు ఊరికి వెళ్ళిపో. సరేనా? పోలీసులు పట్టుకుంటే నేను వెళ్తాను జైలుకి. నీ ఆశ నెరవేరుతుంది. నా ఆశ నెరవేరుతుంది. సరేనా? ఏమంటావు? ఇలా చూడు, బాగా ఆలోచించి చెప్పు. నేను చెప్పేది కరెక్ట్. బడబడి చూపించు. పని ఎలా చంపాలో నేను చూసుకుంటాను. అమ్మా, నేను వాడిని చంపకుండా వాడు ఎలా చనిపోయినా నేను మీరాని వదిలి ఒంటరిగా వెళ్ళిపోతాను.